గోదావరి కనిలో జాతీయ స్థాయి కళోత్సవాలు తారా ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తోంది. ఇఫ్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి, ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని, మరుగున పడుతున్న కళను వెలికి తీయాలని, వివిధ రంగాలలో ప్రఖ్యాతి గాంచిన అతిరథ మహారథులను సత్కరించాలని, తెలుగు తేజాన్ని దశదిశలా చాటాలనే సంకల్పంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ప్రఖ్యాత కళామందిరం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఏర్పడిన నాటి నుండి రాష్ట్రీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక వేదికలపైన వందలాది మంది కళాకారులను పరిచయం చేసి విభిన్న కళారూపాలను ప్రదర్శింపజేసిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ అని అన్నారు. ఈ ఉత్సవాలలో వివిధ రాష్ట్రాల నుండి కళా ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు సింగరేణి ప్రాంతం నుండి ఎదిగినటువంటి సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు, మన నల్ల బంగారు నేలతో పేగుబంధం, ఇతరత్ర అనుబంధం ఉన్నటువంటి వారిని నల్లవజ్రం అనే కీర్తి పురస్కారంతో సత్కరించి గౌరవించుకునే ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. పేర్లు కె స్వామి, జాతీయ సమితి ప్రజారాష్ట్రుడు, జాతీయ సమితి నాయకులు తర్వాత రామరాయ సీనియర్ మ్యాజిక్ రాజా, రాజపథ రాజమౌళి, తర్వాత రాజపథ రాజమౌళి, వెంకట రమణయ్య కళా సంఘం, సారథి. నమస్కారం. వచ్చే నెల ఆగస్టు 10-11 తేదీల్లో మన నల్ల వజ్రాల గని గోదావరి ఖనిలో, నల్ల నేలలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగబోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. 8 సంవత్సరాల కిందట ప్రసిద్ధ కళాక్షేత్రం త్యాగరాయ గాన సభలో హైదరాబాదులో ఏర్పడిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఒక సదుద్దేశంతో, సదాశయంతో మరుగున పడిన కళాకారులను పరిచయం చేయాలని, భారతీయ శాస్త్రీయ, జానపద, సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని ఒక సృజనాత్మక దృష్టితో ఏర్పడినటువంటి కళా సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది 8 సంవత్సరాలుగా. బాలల కోసం బాలల కళోత్సవాలు, మహిళా దినోత్సవాన మహిళా విశిష్ట పురస్కారాలు, జానపద కళోత్సవాలు, శాస్త్రీయ నృత్య ఉత్సవాలు, ఉగాది పురస్కారాలు, తదితర ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో, అట్లాగే విజయవాడ, తిరుపతి, ఢిల్లీ, తంజావూరు, మౌంట్ ఆబు, కరీంనగర్. పోయిన సంవత్సరం 2022లో కరీంనగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున కళోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాలు నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో ఆనాడు నిర్వహించడం జరిగింది. అట్లాగే అంతర్రాష్ట్రీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన. చెప్పాలంటే అమెరికా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అండమాన్ నికోబార్, ఈ రకంగా విదేశాల్లో కూడా తారా ఆర్ట్స్ అకాడమీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రతిష్టాత్మక వేదికలు ఏవైతే ఉన్నాయో, తానా మహాసభలు, అక్కడ ఉన్నటువంటి 2 సంస్థలు, తెలుగు వాళ్ళకు సంబంధించిన 2 గొప్ప సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ వేదిక పైన కూడా తారా ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలు జరిగినాయి. అంటే మన తెలుగు తేజాన్ని, మన తేట తెలుగు, తేనెలొలుకు, జానపదాన్ని, తెలుగు కార్యక్రమాల్ని విశేషంగా, విశిష్టంగా ప్రదర్శింపజేసింది తారా ఆర్ట్స్ అకాడమీ. దీని వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్ గారు. ఆయన మన సింగరేణి బిడ్డ, గోదావరికంలో పెరిగినవాడు. ఇక్కడ అక్షరోజ్వల కార్యక్రమంలో పనిచేసి కళాకారునిగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించి 25-30 ఏళ్ళుగా హైదరాబాదులో స్థిరపడి ఆ కళా పిపాస,
కళా జిజ్ఞాస ఏదైతే ఉన్నదో కేవలం కళాకారునిగానే కాకుండా ఒక సంస్థను స్థాపించి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కళాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పాటుపడుతున్నాడు. ఆ కళాసేవకు కళాకారునిగా కూడా ఆయనకు శంకర్ రాజేష్ కూడా అనేక అవార్డ్స్ వచ్చాయి.